ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మీయులారా, మిథున రాశి వాళ్లకు ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది, ఏ విధమైన శుభ ఫలితము అశుభ ఫలితము అనేటువంటిది ఉంది అని మనం ఈ వీడియోలో చూసుకుంటాం. ముందుగా రాశుల్లో ఏ విధమైన మార్పులు అనేటువంటిది మనకి కనిపిస్తుందో అలాగే ప్రతి నెల కొన్ని గ్రహాలు స్థానాన్ని మారుస్తుందండి. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు బుధుడు మిథున రాశికి, అంటే మీ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానానికి వస్తారు, మిత్రుని ఇంటికి వస్తారు. అది ప్లస్ పాయింట్. అదే కాకుండా ఫిబ్రవరి 5వ తారీఖు కుజుడు ఆయన కూడా 8వ ఇంటికి వస్తారు, ఉచ్చ స్థానానికి వస్తారు. కాబట్టి కుజుడి నుంచి కూడా మంచి ఫలితమే. 11వ తారీఖు ఫిబ్రవరి శుక్రుడు ఆయన కూడా విశేషంగా అష్టమ స్థానానికి వస్తారు, అది మిత్రునింటికి, అది కూడా శుభ ఫలితమే. ఇక 13వ తారీఖు సూర్య భగవానుడు కుంభరాశికి ప్రవేశం చేస్తారు. ఇది వచ్చి శత్రుస్థానం కాబట్టి కాస్త నెగటివ్ ఉంటుంది, అయినప్పటికీ భాగ్యస్థానం కాబట్టి మంచి ఫలితమే. 19వ తారీఖు ఫిబ్రవరి మాసంలో బుధుడు భాగ్యస్థానానికి వచ్చి సూర్య భగవాన్తో కలిసి ఉండటం బుధాదిత్య యోగం అనేటువంటి ఒక యోగం ఏర్పడుతుంది. ఆ యోగము కూడా మీకు మంచి ఫలితమే. ఇక 10వ ఇంట్లో రాహు, 4వ ఇంట్లో కేతు, శని భాగ్యస్థానంలో, గురు లాభస్థానంలో, ఇవన్నీ కూడా మిథున రాశి వాళ్లకు మంచి శుభ ఫలితమే. సరే, 9వ తారీఖు అమావాస్య అనేటువంటిది ఉంది ఫిబ్రవరి మాసంలో. 24వ తారీఖు వ్యాస పున్నమి కాబట్టి ఆ పున్నమి రోజు ఆ వ్యాసుని ఆరాధన, గురువుని ఆరాధన చేసేటువంటిది చాలా మంచిదండి. ఇక 15వ తారీఖు ఫిబ్రవరి 15, 15 ఉంటాము. షష్ఠి, చాలా విశేషమైన షష్ఠి, కుమార షష్ఠి ఆచరణ. 16వ తారీఖు రథసప్తమి మరియు సూర్య జయంతి అనేటువంటి ఒక ఆచరణ అనేటువంటిది మనకు ఉందండి. ఇది గ్రహస్థితుల ఒక చలన వలనం. ఇక చూస్తే రాశికి అధిపతి అయినటువంటి బుధుడు సుఖస్థానానికి, అంటే 4వ ఇంటికి, చతుర్థ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు 1వ తారీఖు మిత్రుని ఇంటికి వచ్చేదాని నుంచి శరీరం చాలా బలిష్టంగా ఉంటుంది. సుఖాన్ని మీరు ఎక్కువగా అనుభవిస్తారు ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వాళ్ళు. బుధుడైతే మీకు మంచి ఫలితాన్ని ఇస్తారు. కుజుడు 7వ ఇంట్లో సంపూర్ణంగా కుజ దోషాన్ని మీకు ఇస్తూ ఉండేవాడు. అయితే 5వ తారీఖు 8వ ఇంటికి వచ్చినా కూడా అష్టమ స్థానం, రాశి నుంచి 8వ ఇంట్లో అష్టమ స్థానంలో కుజుడు ఉంటే కుజదోషమే, ఉగ్ర కుజదోషమే. అయినప్పటికీ కుజుడు ఉచ్చస్థానంలో ఉండే దాని నుంచి, కుజుడి నుంచి ఉత్తమమైన ఫలితం అనేటువంటిది మీకు దొరుకుతుంది. కుజుడి నుంచి ఏ విధమైన నెగటివ్స్ అనేటువంటిది మీకు ఉండదు. కుజుడు ఉచ్చస్థానంలో ఉంటే భూమి సంబంధించిన వ్యాపార వ్యవహారంలో మీరు ఒక ఇల్లు కడుతున్నారంటే మంచి ఫలితమే. ఒక సైట్ తీసుకుంటున్నారు, వ్యవసాయ భూముల్ని ఖరీదు చేస్తున్నారు, ఒక ఫ్లాట్ తీసుకుంటున్నారు, లేకపోతే వ్యవసాయమే చేస్తున్నారు అంటే కూడా ఖచ్చితంగా మీకు ఈ ఫిబ్రవరి మాసంలో మంచి లాభము, మంచి ఫలితం అనేటువంటిది ఉంది. కుజుడి నుంచి ఏమీ దోషం మీకు లేదు. ఇక 11వ తారీఖు శుక్ర భగవానుడు అష్టమ స్థానం, మిత్రస్థానానికి వస్తారు. శుక్రుడి నుంచి కూడా మంచి ఫలితమే. వివాహ శుభకార్యాలకు అన్నిటికీ కూడా శుక్రుడు మీకు అనుగ్రహాన్ని ఇస్తాడనమాట. ఇక సూర్యుడు భాగ్యస్థానానికి వస్తారు. సూర్యుడి నుంచి ఏ విధమైన శుభ ఫలితము లేదు, అశుభ ఫలితము లేదు, తటస్థంగా ఉండిపోతారు. అయితే 19వ తారీఖు బుధుడు సూర్యునితో కలిసి బుధాదిత్య యోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అప్పటికైతే మీకు ధైర్యము, స్థైర్యము, శౌర్యము అన్నీ కూడా మీకు దొరుకుతుంది. చాలా వరకు మీరు బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ సక్సెస్ అవుతారు. ఇక రాశి నుంచి 9వ ఇంట్లో భాగ్యస్థానంలో శశమహాపురుష యోగంలో శనీశ్వరుడు ఉండేదాని నుంచి ఆ శని భగవాన్ అనుగ్రహంతో మీకు ఉద్యోగంలో ఏ విధమైన సమస్యలు ఉండదు. నూతన ఉద్యోగం మీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతుంది. ఉండేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ దొరుకుతుంది, అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో ఏ విధమైన సమస్యలు మీకు ఉండదండి.
అదే కాకుండా ఏ ఒక ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మీకు నెగటివ్గా ఉండదు, చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. మోకాలు నొప్పి, అరిపాదాలు, పాదాలు ఇవన్నీ కూడా మీకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, దాన్ని కాస్త జాగ్రత్తగా మీరు చూసుకోవాలండి. ఇక దశమ స్థానంలో రాహు మంచి ఫలితమే, సుఖస్థానంలో కేతు కూడా మంచి ఫలితమే. ఇక ప్రధానంగా మనం చూసేటువంటిది అయితే ఏకాదశ స్థానంలో గురు భగవానుడు, రాసు నుంచి 7వ ఇంటికి అధిపతి, వివాహానికి, పార్ట్నర్షిప్, బిజినెస్కి, శుభకార్యానికి అధిపతి అయినటువంటి స్థానాధిపతి అయినటువంటి గురు భగవానుడు, కర్మస్థానం అంటే 10వ ఇల్లు కర్మస్థానానికి అధిపతి అయినటువంటి గురు భగవానుడు ఏకాదశ స్థానం లాభస్థానంలో ఉన్నాడనమాట. ఏమి లాభస్థానంలో గురువు ఉంటే సర్వాభీష్టమాగమో జ్యేష్ఠభ్రాత జాతాహ నిజాత్మజాహ వామకరణోర్థ లాభశ్చ చింత్యాహ ఏకాదశేనతే అనేటువంటి ఒక శ్లోకం అప్లై అవుతుంది. గురువు 11వ ఇంట్లో ఉంటే చాలా వరకు సంపన్నులు అవుతారు, సుఖము సంపన్నము మీకు వృద్ధి అవుతుంది, మీ పేరు అన్ని చోట్ల మరిమాగుతుంది. ధార్మికంగా ఎక్కువగా దేవాలయానికి వెళ్ళడం, దేవాలయ దర్శనం చేయడం ఇలాంటివి కూడా మీకు పాజిటివ్ ఉంది. ఏదైనా అప్పులు ఉంటే ఆ అప్పులు తగ్గేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. పూర్తిగా జీరో అవుతుందని చెప్పలేదు, అప్పులు తగ్గేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆరోగ్యం వృద్ధి అవుతుంది, మంచి సహోదరులు మీకు అనుకూలం చేస్తారు. సహోదరుల మధ్య ఏమైనా మనస్తాపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతుంది. చాలా వరకు శాస్త్రము అవన్నీ కూడా అధ్యయనం చేస్తారు. మీ యొక్క పిల్లల నుంచి కూడా, బిడ్డల నుంచి కూడా మీకు మంచి ఒక పేరు అనేటువంటిది దొరుకుతుంది. అదే కాకుండా ఫైనాన్స్కి అధిపతి అయినటువంటి గురువు మీకు ఫినాన్షియల్గా చాలా బ్యాలెన్స్ చేస్తారన్నమాట. కాబట్టి విద్యార్థులకు, విదేశానికి వెళ్ళి విద్య చేసే వాళ్ళకు, ఉద్యోగము, తర్వాత వ్యాపారము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంది. ఆరోగ్యం కూడా వృద్ధిగా ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్లస్ పాయింట్ అండి. ఇదే కాకుండా కొన్ని విషయాలు ఏమంటే బృహస్పతి అంటే గురు భగవానుడు ఏకాదశంలో ఉండేదాని నుంచి మీకు జవాబుదారీలు ఎక్కువగా వస్తుంది. కెరియర్లో మీకు అభివృద్ధి ఉంటుంది, అదృష్టం అనేటువంటిది మీకు దొరుకుతుంది. లాభంలో గురువు, భాగ్యంలో శని పరమాత్ముడు చాలా వరకు విశేషమైన ఫలితాన్ని ఇస్తారు. ఇదే కాకుండా ఈ చతుర్థ భాగంలో ఉండేటువంటి కేతు నుంచి చాలా వరకు సుఖము, దశమ స్థానంలో ఉద్యోగ స్థానంలో రాహు ఉండేది నుంచి దిఢీరని మీకు ప్రమోషను, సంపత్తు వృద్ధి అవుతుందండి. అదే కాకుండా కుటుంబంలో మంచి సంతోషము అనేటువంటిది మీకు దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సమస్యలు దూరం అయ్యి చాలా సంతోషంగా ఉంటారు. అన్ని రంగాల్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. ఎస్పెషల్లీ విద్యారంగంలో, స్పోర్ట్స్లో కూడా మీకు చాలా వరకు సక్సెస్ ఉంది. సరైన ఒక స్టెప్ని మీరు పెట్టేదాని నుంచి అంటే ఆలోచించి కరెక్ట్గా మీరు పాదాన్ని పెట్టాలి. అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇంప్రెషన్స్ ఇన్ యువర్ లైఫ్ అంటాం. ఏ విధమైన ఒక వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ఈ ఫస్ట్ స్టెప్ ఉంది కదా, అది మీకు చాలా వరకు పాజిటివ్ కావాలంటే మీరు ఆలోచించి సరిగ్గా సరైన సమయంలో మీరు పెట్టాలన్నమాట. అంటే మీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే ముందుగా మీ యొక్క మూల జాతకం ఉంటుంది కదా, మీరు పుట్టినప్పుడు రాసిండేటువంటి జాతకం మంచి జ్యోతిష్కులకి చూపించుకోండి. హయ్యర్ అస్ట్రాలజీ, వేదిక అస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ చేసి ఏదైనా పరిహారం కావాలంటే చేసుకుంటూ మీరు దాన్ని క్రమంగా ఆచరించే వాళ్ళైతే ఖచ్చితంగా మీకు శుభ ఫలితమే. ఇక జనరలైజ్గా చూసేటువంటిది అయితే విద్యార్థులకు చాలా ఉత్తమమైన మాసము. మీరేమైనా స్కూల్స్, కాలేజెస్, ట్యుటోరియల్ సెంటర్స్ ఏమైనా పెట్టింటే అది కూడా మీకు సక్సెస్గా ఉంటుంది. అధికమైన లాభం ఉంటుంది. కుటుంబంలో నెమ్మది మీకు ఎక్కువగా ఉంటుంది. శుభ కార్యాలు మీకు జరుగుతుంది. కాస్త చాలా చుట్టారనమాట, అంటే వాహనాల్లో చాలా చోటుకు పోయి వచ్చేది, దాని నుంచి మీకేమవుతుంది, కాస్త డబ్బులు ఖర్చు అవుతుంది. వ్యాపార వ్యవహారంలో మీకు చాలా బాగుంటుంది. షేర్ బిజినెస్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఏమైనా చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా అదే పరిహారం అవుతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో బాగుంటుంది. షేర్ బిజినెస్లో కూడా మీకు బాగుంటుంది. రైతులకైతే, వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా వరకు సక్సెస్ ఉంటుంది అన్నమాట. వాహన యోగము, వస్త్ర యోగము, వస్తు యోగము అనేటువంటిది చాలా మీకు ఈ ఒక సంవత్సరంలో, అది కూడా ఈ ఒక ఫిబ్రవరి మాసంలో మీకు దొరుకుతుంది. కాకుండా మనసుకి చాలా తృప్తి అనేటువంటిది మీకు ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వాళ్ళకు దొరుకుతుందండి. మీరు చేయవలసిందంటే ఒకటే, విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు మీరు వినాలి, లేదంటే చదవాలి. మీకు అనుకూలం ఉంటే వస్తుందండి, నేను చదువుతాను గురువు గారు ఉంటే ఖచ్చితంగా చదవండి, మంచిది. లేదండి ఇలాంటి అలవాట్లు ఏవీ లేదు మాకు అంటే సోషల్ మీడియాలో దొరుకుతుంది, పుస్తకాల్లో చూడొచ్చు. మీరు దాన్ని నేర్చుకుని చదవచ్చు, లేదంటే వినడం కూడా మీకు దాని అంత ఫలమే మీకు దొరుకుతుంది. భక్తి శ్రద్ధగా విష్ణు సహస్రనామాన్ని మీరు వినేటువంటిది మీకు శుభ ఫలితమే. చూసారు కదా ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వాళ్ళకు ఎలా ఉంటుందని. ఈ వీడియో మీకు నచ్చిందంటే
లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ప్రతిరోజు పూజించేటువంటి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అనుగ్రహము మీకి మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండని చెప్పి ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.